సో హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. సో ఈ రోజు నేను మీకోసం చేయబోయే రెసిపీ చికెన్ చంగేజీ అండి. ఈ కర్రీ కొంచెం టైం టేకింగ్ అయినా రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటుంది. దీన్నే పహడీ చికెన్ అని అనొచ్చు. ఇది నార్త్ ఇండియన్ స్టైల్ అండి. సో ఈ కర్రీలో మనం చికెన్ని ముందుగా ఫ్రై చేసి వండటం వల్ల ఏమో సూపర్ టేస్ట్ వస్తుందండి. దీన్ని నేను ఇక్కడ క్యాప్సికమ్ రైస్తో పేర్ చేశాను. క్యాప్సికమ్ రైస్ అంటే క్యాప్సికమ్ బిర్యానీ. ఇది కూడా చాలా బాగుంది. అలాగే మనం ఎలాంటి బగారా రైస్ కానీ ప్లెయిన్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. అండ్ చపాతీతో అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి. కలర్ చూసారా? ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీకు నచ్చితే కనుక తప్పకుండా డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ మోర్ నోటిఫికేషన్స్ అబౌట్ దిస్ ఛానల్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో ముందుగా నేను ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకున్నా, 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే 3 టొమాటోస్ చూడండి, బిగ్ సైజ్ అనమాట, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర అండి. సో లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ అండి, పెద్ద హైరాణ పడక్కర్లేదు. అలాగే చికెన్ నేను ఇక్కడ ఫ్రెష్ చికెన్ తీసుకున్నానండి, బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టాను. సో ముందుగా మనం మట్టి పాత్ర కాబట్టి కడిగి ఉల్లిపాయలు వేసుకొని తర్వాత ఆయిల్ వేసుకున్నానండి. ఎలా అయినా వేయచ్చు, బట్ ఎంటీగా మనం మట్టి పాత్రని స్టవ్ మీద పెడితే అది ఇరిగిపోయి పేలిపోయే ప్రమాదం ఉందండి. సో ఇప్పుడు చక్కగా కొంచెం జీలకర్ర, ఆవాలు అయితే కొంచెం వేసుకోండి చాలు. కొంచెం ఆయిల్ మాత్రం ఒక 3 స్పూన్స్ వేయండి. అండ్ ఫ్రైకి కూడా 3 స్పూన్స్, అంటే ఈ రెసిపీకి మనకి ఎక్కువే పడుతుందండి. సో ఈ చికెన్లో మనం బయట మామూలుగా తీసుకున్న చికెన్ కంటే వీళ్ళు కొంచెం దీన్ని ప్రాసెస్ చేస్తారేమో. చాలా చాలా టెండర్గా ఉన్నాయండి పీసెస్. నేనైతే ఇంకా వెళ్ళి తీసుకురావడానికి అవ్వకపోతే ఆర్డర్ చేసేస్తానండి ఇన్స్టామార్ట్లో కానీ, లేదంటే ఇలా బిగ్ బాస్కెట్లో కానీ, బ్లింకిట్లో కానీ ఆర్డర్ చేసుకుంటాను. ఇది 1/2 కిలో చికెన్ అనమాట, పెద్ద పెద్ద పీసెసే. దాన్ని చక్కగా ఉప్పు, నిమ్మరసం వేసి చక్కగా కడుక్కున్నాక మళ్ళీ ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ఇక్కడ వేసుకోవాలి. తర్వాత ఇంకో 1 స్పూన్ యాడ్ చేస్తాం. సో దీన్ని చక్కగా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకుందాం. ఒక 1/2 అవర్ ఉంటే చాలు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం. ఇంకా చక్కగా కలుపుకోవాలండి. మొత్తం అన్ని ముక్కలకి మసాలా అంతా పట్టాలి, ఎస్పెషల్లీ ఉప్పు పట్టాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. సో తర్వాత మన పోపు చూడండి అవుతూ ఉంది. చక్కగా బ్రౌనిష్లో వచ్చేయాలండి. ఉల్లిపాయలు అనేవి మంచిగా వేగిపోవాలి. తర్వాత పక్కన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి, ఒక 2 స్పూన్స్ వరకు. తర్వాత ఒక్కొక్క చికెన్ పీస్ని కూడా అలా పేర్చుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మనం ఫిష్ పీసెస్ని ఎలా ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేసుకోండి. సో ఈ ఫ్రై చేయటం వల్ల ఎక్స్ట్రా క్రస్ట్ అనేది చికెన్ చుట్టూ ఫామ్ అవుతుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. సైమిల్టేనియస్లీ చికెన్తో పాటు ఉల్లిపాయలని కూడా ఫ్రై చేస్తున్నాను. అలాగే మనం తీసి పక్కన పెట్టుకున్న 3 టమాటోస్ని ఇలా చక్కగా గ్రైండ్ చేసుకోండి, అది కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మాత్రమే టమాటో పేస్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 5 మినిట్స్ వరకు చక్కగా వేపుకోండి. సో ఇది అంతా చాలా టైం టేకింగ్, మీకు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. కొన్ని క్లిప్స్ అన్నీ కట్ చేసాగా ఈ టైం అనమాట, బట్ ఇట్ విల్ టేక్ లాట్ టైం అండి. సో ఇప్పుడు చికెన్ కూడా చూడండి బయట ఒక ఎక్స్ట్రా క్రస్ట్ వచ్చింది. అలాగే మన గ్రేవీ కూడా ఆల్మోస్ట్ ఆల్ తయారైపోయింది. ఇప్పుడు నేను దీనిలో పసుపు, అలాగే ఉప్పు, కారపొడి, ధనియా పొడి, అలాగే కర్డ్ అండి, హమ్ కర్డ్ అండి. ఇది అంటే హమ్ కర్డ్ అంటే పెరుగులో వాటర్ని తీసేసి అంటే ఫిల్టర్ చేసుకున్న ఒక కర్డ్, హమ్ కర్డ్ అండి. అది ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు రోస్ట్ చేశాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేస్తాం. ఈ చికెన్ నేను ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేశానండి. సో ఆయిల్తో పాటు వేసేసుకోండి, ఇంకా ఆయిల్ కూడా వేస్ట్ చేయకుండా దీనిలో యాడ్ చేయండి. సో ఇప్పుడు చక్కగా కలుపుకోండి, ఇంకొక 10 మినిట్స్ దీనిలో కుక్ అవ్వనివ్వండి. సో ఈ కర్రీ గ్రేవీ చాలా చాలా టేస్టీ ఉంటుంది. చూడండి ఇక్కడ మనము ఎలాంటి మసాలాలు యాడ్ చేయలేదు ఇంతవరకు. గరం మసాలాలు అనేవి చాలా తక్కువ పడుతుంది కాబట్టి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలుపుకొని చూడండి, చికెన్ మసాలా ఆ మాత్రమే. ఇక్కడ నేను 1/2 కిలోకి 1/2 స్పూన్ కూడా తీసుకోలేదు, కొంచెం మాత్రమే యాడ్ చేయండి. అండ్ ఒక 1 స్పూన్ వరకు కసూరి మేతి తీసుకోండి, అది కొంచెం రబ్ చేస్తూ వేయండి. చక్కగా కలిపేసుకోండి. కసూరి మేతి అనేది కంపల్సరీ వేయండి, ఇట్ విల్ ఎన్హాన్స్ ద టేస్ట్ అండ్ స్మెల్ కూడా. సో చక్కగా కలిపేసుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించండి. సో దానివల్ల మనకి ఈ చికెన్కి మొత్తం మసాలాలు అన్నీ పడతాయి.
అండ్ గ్రేవీ కూడా మంచి రిచ్గా తయారవుతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ మనకి పర్ఫెక్ట్ అండి. సో ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ మన కర్రీ అయిపోయింది. ఉప్పు అవి చూసుకోండి ఒకసారి. సో ఇలా ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత మిల్క్ క్రీమ్ని యాడ్ చేసుకోండి అట్ లాస్ట్ ఇది. సో నేనైతే ఇక్కడ ఆఫ్ చేస్తాను, ఫ్లేమ్ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే మట్టి కొండ కదండి, ఇంకొంచెం ఒక 5 మినిట్స్ వరకు ఉడుకుతూనే ఉంటుంది కాబట్టి. క్రీమ్ని ఒక 2 స్పూన్స్, ఈ క్రీమ్ కూడా ఇంట్లోనే చక్కగా మనం మేగడ తీసి పక్కన పెట్టుకుంటాం కదా, దాన్నే కొంచెం క్రీమ్లా తయారు చేసి వేసాను అనమాట. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఇంకా మన కర్రీ రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి మీరు కూడా. So see you in the next video. Till then, bye bye. Take care.